విద్యార్థులు లోకహితమైన విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అడిషనల్ ఎస్పీ హనుమంత్ కోరారు. గుంటూరులోని ఏసీ కళా అసెంబ్లీ మందిరంలోని మానవతా ఆధ్వర్యంలో విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హనుమంత్ మాట్లాడుతూ క్రమశిక్షణతో సంస్కారంతో కూడిన విద్యను విద్యార్థులు అధ్యయనం చేస్తూ విజ్ఞానవంతమైన భారతదేశాన్ని సాధించాలని అన్నారు. యువ సంపద గల భారతదేశంలో నైపుణ్యంతో మానవతా వనరులు అభివృద్ధి చేసుకుంటూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి శారీరకంగా మానసికంగా విద్యార్థులు అభివృద్ధి పదాన పయనించాలని అన్నారు. ఎన్ఎంఎంఎస్ శిక్షణా శిబిరానికి హాజరైన 600 మంది విద్యార్థులకు 500 పేజీలతో కూడిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ఇష్టపడిన చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లను శిక్షణ పొందుతున్న విద్యార్థులు అత్యధికులు సాధించే విధంగా కృషి చేస్తున్న మానవతా సంస్థను అభినందించారు. ఈ శిక్షణ ద్వారా పోటీ పరీక్షలకు పునాదులు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, గుంటూరు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి కె శ్రీనివాస్, మానవతా కార్యదర్శి కె సతీష్, డైరెక్టర్ ఉప్పల సాంబశివరావు, చావా లక్ష్మీ సామ్రాజ్యం కృష్ణప్రసాద్, అధ్యక్షులు కోట శ్రీనివాసరావు, రీసోర్స్ పర్సన్స్ గేరా ప్రకాష్, ఆదినారాయణ, జగదీష్ బాబు, రెహమాన్, బేతపూడి మంగారావు తదితరులు ప్రసంగించారు. నెక్స్ట్ పోలీసుగా డ్యూటీ చేస్తూ నెక్స్ట్ 2 డ్యూటీలు చేస్తూ ఉంటాను నేను. ఆ 2 డ్యూటీలు ఏంటంటే మీతో ఇంటరాక్ట్ అవ్వడం, చెట్లు నాటించడం. చెట్లు లేనిదే మనం లేమని ఈ 2 కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది. నేను పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు, స్టూడెంట్స్ దగ్గరికి చాలా గ్యాప్ వచ్చింది అని ఎదురు చూస్తున్న సమయంలో మానవతా ట్రస్ట్ నుంచి రావడం, ఆ వ్యవస్థ చాలా గొప్పది, చాలా మంచి పేరుంది. వాళ్ళు నన్ను పిలిచారు, చాలాసార్లు ఫోన్ చేశారు. సతీష్ గారు చాలా రోజుల నుంచి జరుగుతున్నట్టుంది ఇది, నేను రాలేకపోయాను. అసెంబ్లీ జరుగుతూ ఉంది కదా, అక్కడ బందోబస్తులో. దానివల్ల ఈ సంపద ఏమవుతుందంటే దేశ సంపద దారి మలుగుతూ ఉంది. కడుపులో ఉండగా మహాభారతాన్ని, ఆ యొక్క పద్మ వ్యూహాన్ని ఛేదించడం అభిమన్యుడు నేర్చుకున్నాడు. ఎంటర్ అవ్వడం వరకు నేర్చుకున్నాడు. ఎంటర్ అవ్వడం తర్వాత చెప్పల బయటికి ఎలా రావాలనేది అర్జునుడు ఉత్తరికి చెప్పలేదు. ఎంట్రీ వరకు చెబుతుంటే కృష్ణుడు వచ్చి చెప్పనీయకుండా అడ్డు తగిలాడు. మిగతా భాగం చెప్పకుండా సగం చెప్పాడు, సగం చెప్పలేదు. ఆ సగం కడుపులో నేర్చుకునేసాడు అభిమన్యుడు. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే